వెనిజులా అధ్యక్షుడిని నేనే. ఎవరంటున్నారు ఈ మాట? డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు. ప్రకటించుకున్న డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్లో ఐడి కార్డు పోస్ట్. ఇరాన్ నాయకత్వం దిగొచ్చిందని తమతో చర్చలు జరుపుకుంటుందని వెల్లడి. యుద్ధమైన చర్చలకైనా మేము రెడీ అని చెప్పేసి ఇరాన్ అంటుంది. మీ ప్రయోజనాలు మాపై రుద్దితే ఊరుకోబోమని చెప్పేసి క్లారిటీ. పరస్పర గౌరవం ఆధారంగానే చర్చలు జరపాలని డిమాండ్. సోషల్ మీడియాలో ట్విట్టర్లో ఒక పోస్ట్ ఉంది. ఏంటంటే ట్రంప్ గారి ఫోటోతోని కింద జనవరి 2026 వెనిజులా అధ్యక్షుడు 2026 జనవరి అని చెప్పేసి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. సో అట్లా వెనిజులాకి అధ్యక్షుడిని నేనే. ఎందుకంటే ఇంతకుముందు కూడా వెనిజులా అధ్యక్షుడిని మదురోని ఈ డ్రగ్స్ సంబంధించిన కేసులో న్యూయార్క్లో జైల్లో పెట్టిరు కదా. ఆ జైల్లో ఉన్నారు కాబట్టి ఆయన జైల్లో ఉన్నంతసేపు తాత్కాలికంగా చమురు నుంచి వచ్చే లావాదేవీలు కావచ్చు, ఇవన్నిటిని తాత్కాలికంగా నేను చూసుకుంటే ఒక పెద్దన్న పాత్ర పోషిస్తానని చెప్పేసి ట్రంప్ ప్రకటించినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏకంగా ఐడి కార్డుతోని మరి ఇది ట్రంప్ గారికి తెలిసే వచ్చిందా, కావాలనే పెట్టిరా, లేకపోతే సోషల్ మీడియాలో ఇట్లా ఫేక్ వచ్చిందా అనేది ఇంకా స్పష్టత లేదు. కానీ మొత్తం మీద అయితే జనవరి 2026 వెనిజులా అధ్యక్షుడిని నేనే అని చెప్పేసి ట్రంప్ గారు చెప్తున్నటువంటి మాట. ఇరాన్ నాయకత్వం దిగొచ్చిందని తమతో చర్చలు కోరుకుంటుందని వెల్లడి అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. ఇరాన్ ఏమంటుందంటే ఒకవేళ చర్చలు జరుపుదామంటే జరుపుదాం, అట్లా అని చెప్పేసి మీకు భయపడి కాదు. ఒకవేళ యుద్ధం అంటే యుద్ధమే చేద్దాం, చెప్పుకోరు మీరే. ఇక యుద్ధానికి వద్దామా చర్చలు జరుపుదామా, మేము రెండింటికి సిద్ధంగానే ఉన్నాం అని చెప్పేసి ఇరాన్ అంటున్నటువంటి విషయం. మీ ప్రయోజనాలు మాపై రుద్దితే ఊరుకోపమని క్లారిటీ. పరస్పర గౌరవం ఆధారంగా చర్చలు జరగాలని చెప్పేసి ఇరాన్ డిమాండ్ చేస్తుంది. రైట్. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.